యేసుక్రీస్తు ప్రభువా, నాయనా యేసయ్యా, రా నాయనా ప్రభువా, రమ్ము రమ్ము రమ్ము. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించు నాయనా. వారు అన్ని విషయాలలో వారికి సహాయము చేయము నాయనా. నా ప్రభువా, ప్రజలందరూ నీ వారే. కేవలము నా కొరకు నా బిడ్డలు నా 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 నీ వాళ్ళు మాత్రమే, వీళ్ళందరూ నీ వారు ప్రభువా. కేవలము వారు కూడా నీ ప్రియ బిడ్డలు కాబట్టి నాయన, నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు నా ప్రభువా, ప్రతి ఒక్కరు నీ వారే కదా ప్రభువా. అందరూ వాళ్ళు ఆ కాలములో ఆ ప్రదేశములో నివసించవలసి ఉన్నారు. ప్రభువా, కాపాడుము నాయనా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నా ప్రభువా. కరుణించండి, కటాక్షించండి. నువ్వు తోడుగా ఉండండి. అవును మా ప్రభువా. నాయనా, ప్రభువా, నీ వెలుగు ప్రకాశించిన ఆయన చీకటిని పారద్రోలుము. నీ వెలుగు ప్రకాశింపచేయము. యేసుక్రీస్తు ప్రభు యొక్క నాయన ప్రభువా, ఈ గొప్ప కార్యము జరిగించమని నజరేయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడ దేవుని కుమారుడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవానికే స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం నాయన మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచావు దేవా. అందులో బట్టి మీకు స్తుతి స్తోత్రములు, మీ పాదాలకు వందనాలు చెల్లించుకోవడం నాయన. అయ్యా, నా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపము దయతో క్షమించండి అయ్యా. అయ్యా, మరి ఏ బిడ్డలైతే మరి అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, నీవు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, నీ సహాయం లేకపోతే మేము జీవించలేము నాయనా. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు అయ్యా. సర్వోన్నతుడా బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకున్నాను ఆయన ప్రభా. అయ్యా, ఎవరెవరు ప్రభా బిడ్డలు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి జ్ఞానం దయచేసి ఎగ్జామ్స్ సక్రమంగా రాయడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నాయన, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపమును దయతో క్షమించు నాయన. మీ రక్తంతో కడగండి ప్రభా. అయ్యా, ఈ దినాన ప్రభా నాయన, నీ ఇద్దరు బిడ్డలు నాయన ఈ వాక్యాన్ని ప్రకటించుచుండగా నాయన వారి నోళ్ళు బావుగా తెరవండి, వాళ్ళ పెదవులు ముట్టండి నాయన. అయ్యా, గొంతులు సరళం చేయండి దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా, మీరు వారితో ఉండి నాయన మాకు వాక్యాన్ని జీవాహారాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ఆయన. మా ఆత్మలకు తృప్తి కలగ చేయండి ప్రభా. దినదినం నీ జీవాహారం తిని వాక్యానుసారంగా నాయన మా జీవితాలు సరిచేర్చుకుంటూ ప్రభా, నీ రాకడలో నాయన ఎత్తబడే సంఘంలో మేమందరము చేరిన ఆయన దివారాత్రం నిన్ను స్థుతించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించండి. నీ నామం పెట్టబడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఏ ఒక్కరిని నశించుకోవడం మీకు ఇష్టం లేదు కదా నాయన. సహాయం దయచేయండి, అందరితో మీరు మాట్లాడండి ప్రభా నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అందరూ బాగున్నారా? అందరూ బాగుండినట్లయితే ముందుకి కొనదాగుదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము యెషయా 51:3 చదవండి. 51:3. అధ్యాయము 3వ వచనం.
యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. యెహోవా సీయోనును చూచును సీయోనును ఆదరించుచున్నాడు. ఆదరించుచున్నాడు. ఉమ్. దాని పాడైన దాని స్థలములన్నిటినీ పాడైన స్థలములన్నీ ఆదరించి ఆదరించి దాని దాని అరణ్య స్థలమును ఏదెను వలె ఆ. చేయుచున్నాడు. ఆమేన్. దాని అరణ్య ప్రదేశములను ఏదేను వలె అరణ్య స్థలములను ఏదేవలములే ఏదెను వలె చేయుచున్నాడు. ఏం చేస్తుందమ్మా? ఏదేను వనములు పాడైన ఏదెను స్థలములను అరణ్య స్థలమునే ఏదెను వలె ఏనుల చేస్తున్నాడు. వలె చేయుచున్నాడు. అరణ్య స్థలం సీయోనును ఆదరిస్తున్నాడు. చేయుచున్నాడు. దాని ఎడారి భూములు దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. యెహోవా తోట వలె నెగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములును ఆనంద కృతజ్ఞతాస్తుతియు సంతోషములు కృతజ్ఞతాస్తుతియు సంగీత కృతజ్ఞత గానమును స్తుతియు స్తుతియు సంగీత సంగీత గానము గానమును దానిలో వినపడును. దానిలో ఆమేన్. వినబడును. హల్లెలూయా. 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 ఎలా ఉంటారు ఇప్పుడు మీరు? సియోను ఆదరిస్తున్నాడు. సియోనును ఆదరించు. మనమందరము యెహోవా సియోనుగా మార్చబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము మన యొక్క అరణ్య ప్రదేశములన్నీ కూడా చేస్తున్నాడు. ఏదేను వలె ఎడారి ఏదమ్మా? భూములన్నీ యెహోవా అరణ్య తోట వలె. స్థలములను స్థలములను ఏం చేస్తున్నాడు? ఏదేను వలె స్థలములను ఏదెను వలె అరణ్యము అరణ్యము అరణ్య స్థలం మనకంత ముందు మనం దేవుని నమ్ముకోలేనప్పుడు, అరణ్యంలో ఉన్నవారు. లోకస్తులాగా జీవించినప్పుడు మన ప్రదేశము అరణ్య ప్రదేశం అయిపోయింది. అవును. మనది ఎలా ఉండింది? అరణ్య స్థలములా ఉండింది. కానీ మనము యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత, ఆయనను నమ్ముకున్న తర్వాత, ఆయన నమ్మిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదేను వలె చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏదేను వలె చేస్తున్నాడు. దాని ఎడారి భూములు కూడా తోట వలె చేస్తున్నాడు. యెహోవా తోట వలె నగునట్టు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా ఉన్నారు చెప్పండి? మొట్టమొదట మనము పాడైన స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఎడారి భూములనేమో యెహోవా తోట వలె. ఆమేన్. ఆమేన్. ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్తుతియు సంగీత గానము దానిలో వినపడును. ఆమేన్. హల్లెలూయా. మీరంతా ఆనంద సంతోషముతో కృతజ్ఞతా స్తుతి సంగీత గానము దానిలో వినపడాలి. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. మనము కూడా ఆ విధంగా ఆదరింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. 35:1-2 వచనాలు చదవండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యము ఎండిన భూమి సంతోషించును. హల్లెలూయా. అడవి వినబడాలు. ఏం వినబడుతుంది? అన్యము ఎండిన భూమి సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను. అబ్బా. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను.
అది బహుగా పూయించు ఉల్లసించును. అది బహుగా ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు శివరోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. అది యెహోవా మహిమను చూడండి. ఒక పక్క ఆనంద సంతోషములు, కృతజ్ఞత తర్వాత అరణ్యము ఎండిన భూమిని సంతోషిస్తుంది. చివరికి యెహోవా మహిమను మన ఆమేన్. హల్లెలూయా. ఎంత భాగ్యము, ఎంత భాగ్యం. మనందరూ ఇక్కడ ఒక రోజు మనమందరం అక్కడ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. 35 యెషయా గ్రంథం 35వ అధ్యాయము 6, 7 వచనాలు. గుడ్డివారి కనులది. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. ఆమేన్. మగవాని గుడ్డివాడు కన్నులు తెరవబడును. అది 5. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెమిటి వారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో అరణ్యములో నీళ్లు ఉబుకును. అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఆమేన్. హల్లెలూయా. నక్కలు పండుకొనిన వాటి నక్కలు పండుకొనిన వాటిని ఉనికి పట్టుల్లో జమ్మును, తుమ్మగడ్డియు, మేతయు పుట్టును. ఆమేన్. నీళ్లు ఉబ్బుకును. అరణ్యములో అడవిలో కాలువలు పారును. ఆమేన్. హల్లెలూయా. చెట్లు లేని మెట్టల మీద కూడా ఆయన ఏం చేశాడు చూడండి. 41:19 వచనము చదవండి. 41:19 చెట్లు లేని మెట్టల మీద చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో నీళ్లు ఉబుకును, భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఇప్పుడు చెట్లు లేని పారచేసేదను. లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఆమేన్. లోయల మధ్య ఊటలు ఉబ్బకు చేయదను. ఆమేన్. అరణ్యములో
నీటి అడుగు మడుగులన్నీ నీటి మడుగులుగాను నీటి మడుగుగా నిండిన ఎండిన నేలను నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. చేసేదను. ఆమేన్. హల్లెలూయా. అట్లానే 43:19 ఏషియా. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు ఇప్పుడే దానిని అది ఆలోచింపరా? మొలచుతున్నది. నేను దాన్ని మీరు అరణ్యములో త్రోవ ఆలోచించరా? కలగజేయుచున్నాను, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, త్రోవ కలుగ చేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నరును చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట అరణ్యములో, 2 భూమిలో, తర్వాత చెట్లు లేని మెట్ట భూమి, తర్వాత చెట్లు లేని మెట్ట నేలను భూమి. నీటి బుగ్గలను, తర్వాత ఇదిగో నేను ఒక నూతన క్రియ నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది. అదేంటంటే త్రోవ అరణ్యములో త్రోవ కలగజేస్తాను. నేను అరణ్యములో త్రోవ త్రోవ కలగజేయుచున్నాను. ఎడారితో నదులు పారజేయుచున్నాను. నదులు ఆమేన్. పారజేయుచున్నాను. హల్లెలూయా. ఇక హల్లెలూయా. 44:3-4 వచనాలు. నేను దుప్పిగల వాని మీద నీళ్లను, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఆ, కుమ్మరించెదను. నీ చదమ్మా. సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు నీ జలముల సంతతి మీదను కుమ్మరించెను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నేను ఆశీర్వదించెదను. ఆమేన్. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీ నాలుగవ కాలువల వచనం. యొద్ద నాటబడిన నివరంజి చెట్లు ఈ గడ్డిలో కాలువల యొద్ద ఎదుగుతూ నాటబడిన నాటబడిన నివరంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఆమేన్. హల్లెలూయా. 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 అరణ్య స్థలముల్లో ఏదోను వలె చేయుదను. తేనెతో అరణ్యములో నీళ్లు పుట్టున్నాయి, భూమిలో నీటి ఉబ్బలు పుడుతున్నాయి, హల్లెలూయా. చెట్లు లేని కాలంలో పారుతున్నాయి, మెట్ల మీద నీళ్లు ఎడారిలో నదులు పోసేను. నీళ్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులు నేలకు పారజేయుదును. భూమి ఉబ్బులు కలిగి లోయల ఉంటాయి. మధ్య ఊటలను ఉబక చేయదును. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఒక నూతన అది క్రియ మొలుచును. అరణ్యములో త్రోవ కలుగజేయును. నదులు పారజేయుచున్నాను. నదులు ప్రవహించెను. ఇప్పుడు నేను గలవారి ప్రవాహ జలమును నీ సంతతి మీద ఈ సంతతి మీద నా ఆత్మను కురుమరించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు పుట్టిన వారిని అన్ని కూడా దేని వల్ల వచ్చినాయి చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకము. అభిషేకం మనం పొందుకున్నాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించను అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మన దగ్గర ఉన్నట్టయితే మనకి ఏమవుతుంది? ఈ యొక్క చంపబడిన అరణ్యములో అన్ని కూడా నీ సంతతి మీద ఆత్మను నీ మీద కుమ్మరించదు. ఆమేన్.
ఈ యోహాను 9:38-39 వాక్యాలు చూడండి. 7 యోహాను 38-39 7వ అధ్యాయం. 7వ అధ్యాయము నా 38-39. విశ్వాసం ఉంచు వాడెవడో నా సంతతి మీద ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని పుట్టిన వారిని ఆశీర్వదించదు. నేను ఆశీర్వదించాను. ఇది దేవుని ఆత్మను కుమ్మరిస్తాను. సంతతి పై 7వ అధ్యాయం చదివితే ఆ నెలను ఏం చేస్తాడు? 7వ అధ్యాయము 38-39. విశ్వాసం వాడెవడో వారి ఎవరు నా యందు విశ్వాసం ఉంచారు? వాడి లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు వారి కడుపులో నుంచి జీవజల నదులు జీవజల నదులు ప్రవహించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనంలో చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోగు ఆత్మను గురించి ఆయన మాట చెప్పాను. ఆమేన్. అది కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనము, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువునందు జీవజల నదులు మన కడుపులో నుండి బయటపడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ నీళ్లు జీవజల నదులు. జీవజల నదులే మనలో చూస్తున్నాయి కదా. అట్లా కాబట్టి అన్ని ఆరణ్యములో నీళ్లు వస్తున్నాయి, నీటి బుగ్గలో వస్తున్న నీళ్లు, చెట్లు లేని మెట్ల మీద నదులు. పారు చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా నీరు గురించి, ఇవన్నీ కూడా నీళ్లు గురించి కొత్త నిబంధనలో అవి ఏమిటి? జీవజల నదులు ప్రవహింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మని నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, వారిని నేను అది ఇప్పుడు ఆయన విశ్వాసమందు మనము ఇప్పుడు జీవజల నదులు కడుపులో నుండి ప్రవహిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అట్లా 4:10 యోహాను 14 యోహాను 10:4 దేవుని వరమును యేసు అంటున్నందుకు, యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని. ఆయన నీకు జీవజలమునిచ్చును. ఆమేన్. ఆయన జీవజలము నదులు కడుపులో నుండి పారుతున్నాయి. అదే జీవజలము ఆమెలో ఉన్నది, మనలో ఉన్నది. కనుక పాత నిబంధనలో చెప్పబడిన నీరు అంతా కూడా ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ వలన జీవజలము మనకు అనుగ్రహిస్తున్నాడు. జీవజలము మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందితే ఆయన నిన్ను అభిషేకము తయారు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవవుతావు.
హల్లెలూయా. కనుక నువ్వు ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసి అభిషేకం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 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 మహోన్నతుడా దేవా యేసుక్రీస్తు మహాప్రభువా, నాయన నువ్వు చెప్పినావు, నేను చెప్పినాను ప్రభువా. నీవిచ్చిన ప్రతి వాక్యము వారు గ్రహించుకొని నాయన నీ యందు ఎంత అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వారి వలె ఆశీర్వదించిన ఆయన అయ్యా, ఏదేని వలె చేస్తున్నావు నా తండ్రి. అయ్యా, యెహోవా తోటలాగా చేస్తున్నావు నాయన నా తండ్రి. నేను పరిశీలించగా నా ప్రభువా, యెహోవాను ఏదెను మరియు యెహోవా అంతా కూడా మానవుడి యొక్క హృదయము నా ప్రభువా. కంప్లీట్ మా లోపల దేవుని ఏదెను తోట మొత్తం కూడా మా లోపలే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మాలోనే ఉన్నాయి. అవును ప్రభువా. నీ పరిశుద్ధాత్మ నీళ్లులాగా మాలో ప్రవేశిస్తున్నాయి. స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. నా ప్రభువా, నా 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 యేసయ్యా, మరి నా ప్రభువా, మంచి చెడు నీరు, మంచి చెడు ఏదోను తోటలో మంచి చెడు మంచి చెడు, ఇదిగో మంచి చెడు మాలో ఉన్నది. మాలో మంచి చెడు ఉంది కదా. అవును ప్రభువా, అది మంచి చెడు కలిగినటువంటిది మా శరీరములో ప్రతి భాగము ఏదోను ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నావు నాయన. మేమే మా ప్రభువా నాయన నాయన తండ్రి, మేమే ఏదోనులాగా మార్చబడుతున్నాము నా ప్రభువా. నీ తోటలాగా యెహోవా యొక్క తోట తండ్రి, నీవు మా యందు నివాసము చేసే అయ్యా తండ్రి, అది తోటలాగా ఉంటుంది మా ప్రభువా. నా తండ్రి, నీకు ఎంత రుణపడి ఉన్నాను ప్రభువా. నీకు స్తుతి స్తోత్రములు నాయన మా ప్రభువా. నీ వాక్యములో ఇన్ని విషయాలు చెప్తున్నావు. నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు నాయన మా ప్రభువా. వాక్యము మాకు నేర్పించుము, మేము నీ కొరకు జీవించులాగను సహాయము దయచేయమని అయ్యా నువ్వు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా